కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని నోరు అదుపులోకి పెట్టుకోమని ప్రసన్న పెదనాన్న కుమారుడు నెల్లూరు సెంట్రల్ బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. తిరుపతి జిల్లా కోట గ్రామంలోని గ్రామదేవత కోటమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రసన్నను దిగజారుడు రాజకీయాలు చేయవద్దన్నారు. మీ తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెద్దనాన్నడు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సుబ్బారెడ్డిలు చేసిన రాజకీయాలను గుర్తు చేసుకోన్నారు. వారెన్నడూ వ్యక్తిగత దూషణలు ఎన్నడూ చేయలేదన్నారు. ఇది రాజకీయానికి చాలా మంచిది కాదు. హుందాగా వ్యవహరించమని సోదరుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నాను. ఉజ్జయినిపాలెంలో నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో వారి యొక్క వ్యక్తిగత దూషణలు చేస్తూ ఒక రకమైన వాళ్ళని భార్యాభర్తల్ని చాలా అవమానకరంగా అసభ్యత పదజాలంతో వాడినారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒక పెద్ద కుటుంబీకులో ఒక శ్రీనివాసరెడ్డి గారి కుమారుడిగా నల్లపరెడ్డి వంశస్థుల్లో ఒక మంచి పేరుండే కుటుంబంలో రాష్ట్ర వ్యాప్తంగా తండ్రి గారు శ్రీనివాసరెడ్డి గారు మా చిన్నతండ్రి ఇచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని ఈరోజు మంట కలిపే పరిస్థితి ఇచ్చేసావు. వారు ఏమన్నా నీ గురించి ఎక్కడైనా నీ వ్యక్తిగత గురించి వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా? ఎక్కడైనా నీ వ్యక్తిగత విమర్శలు చేశారా? అలా మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా మళ్ళీ నువ్వు ఈరోజు వాళ్ళు వ్యక్తిగతంగా ఆరోపణ చేయడం ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి మానుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నేను రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను. కానీ ఇటువంటి రెచ్చగొట్టే యొక్క సమావేశాలు హుందా రాజకీయాలు లేనప్పుడు మాకు కూడా మీలాంటి వాడికి బుద్ధి చెప్పాలని రాజకీయాలకు రావాలని మీకు కోరిక ఉన్నది. నువ్వు పిలిచినా కూడా విజయసాయి రెడ్డి రోజు కూడా నేను నిరాకరించినాను. కానీ వాళ్ళు ఏమిదని కాదు. ఈరోజు నువ్వే కోటలో వాళ్ళ గురించి ఏమిరెడ్డి దంపతుల గురించి రాష్ట్రంలో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సతీమణి చాలా వాళ్ళ దాతృత్వం పేద ప్రజలకు కానీ జిల్లాలో ఉండేవాడు కానీ వాళ్ళు అటువంటి దాతల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు నేను. అటువంటి మంచి ఉదారమైన స్వభావాలు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పి నీ నోటుకున్నానే కోటలో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమిరెడ్డి దంపతుల గురించి ప్రత్యేకంగా పోయినాం. ఆ రోజు మంచోళ్ళు ఎట్టన్నారు, ఈరోజు చెడ్డోళ్ళు ఎట్టున్నారు. ఇది వినడానికి కానీ చూడడానికి నీ రాజకీయానికి హుందాతనం పోతా ఉంది, బాధాకరంగా ఉంది. ఇటువంటి మానుకొని ప్రజాసేవ చేసి 10 మందికి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. కానీ ఇంకైనా మానుకొని వాళ్ళ వ్యక్తిగత ఆరోపణలు మానుకోకపోతే దీనివల్ల నెల్లూరు జిల్లాలో 10 సీట్లు వైసీపీ నీ వల్ల మొత్తం ఖాళీ అయిపోద్ది. ఇది సత్యం. వాళ్ళు ఎక్కడైనా నీ గురించి మాట్లాడారా? ఈ రోజుకి నీ గురించి నీ వ్యక్తిగతం గురించి వాళ్ళు ఎక్కడ రాజకీయాలు విమర్శలు చేసుకోండి. కానీ ఆమె గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు.